ఎక్సైజ్ శాఖలో ఇంటి దొంగలే రాజ్యం వెళ్తున్నారు. అక్రమాలను అరికట్టాల్సిన సిబ్బందే తప్పుదారి బట్టి అక్రమార్జనకు తెరలేపుతున్నారు. అక్రమ మద్యం, నాటుసారా, గంజాయి తదితరాలను నియంత్రించి ప్రజలను కాపాడాల్సింది పోయి ఎక్సైజ్ సిబ్బందే ఎంచక్క గతంలో పట్టుబడిన మద్యాన్ని దారి మళ్లించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో గతంలో పట్టుబడిన భారీ ఆ మద్యాన్ని సీజ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. కానీ సీజ్ చేసిన మద్యాన్ని పక్కదోవ పట్టించడానికి ఎక్సైజ్ అధికారులు పట్టం కట్టుకున్నారు. గతంలో ఎక్సైజ్ అధికారుల సోదరులు స్వాధీనం చేసుకున్న మద్యాన్ని గుట్టు చప్పుడు కాకుండా ఆటోలో స్థానిక పట్టణ కేంద్రంలోని ఎక్సైజ్ కార్యాలయం దగ్గర నుండి తీసుకెళ్తుండగా ఇద్దరు స్థానికులు వీడియోలు, ఫోటోలు తీశారు. ఆ సీజ్ చేసిన మద్యాన్ని పట్టణ కేంద్రంలోని భద్రకాళి వైన్స్కి ఇద్దామని ఎక్సైజ్ అధికారులు వెళ్ళగా వైన్ దగ్గరగా ఇద్దరు స్థానికులు ఆటోలను వెంబడించుకుంటూ వెళ్ళి సీజ్ చేసిన మద్యాన్ని ఎక్కడికి తరలిస్తున్నారని అడుగుతున్న క్రమంలో గమనించిన భద్రకాళి వైన్స్ యజమాని మా షాప్లో వద్దని చెప్పగానే మరో వైన్ షాపు తరలించినట్టు సమాచారం అంతా ఉంది. వెంటనే ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్పందించి అక్రమానికి పాల్పడిన ఎక్సైజ్ అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా తరలిస్తున్న మద్యాన్ని చూసిన స్థానికులతో ఆ యొక్క శాఖ అధికారులు డీలింగ్ కూడా మాట్లాడుకున్నట్టు సమాచారం. ఉన్నతాధికారులు గంటపై విచారణ చేపడితే ఇంటి దొంగలు దొరికే అవకాశం ఉంది. సో ఇది ఎక్సైజ్ శాఖ సంబంధించిన అధికారుల నిర్వాహకం. అంటే పట్టుకునేది మీరే, మళ్ళీ వాళ్ళు తీసుకుపోయి ఇచ్చేది మీరే, అప్పనంగా అక్రమంగా డబ్బులు సంపాదించేది మీరే. లాభాలు అంటే ఎక్కువ కూడా సంపాదించే శాఖ ఇది మనవనం కాదు, ప్రజలు అంటున్నారు. రెవెన్యూ శాఖతో పాటు ఎక్సైజ్ శాఖలో కూడా అవినీతి అక్రమాలు అనేకం ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఎవరినైనా బెదిరియవచ్చు, ఎవరినైనా ఏమైనా చేయవచ్చు. బెల్ట్ షాపులు ఇష్టారాజ్యంగా అయినాయి. ప్రతి బెల్ట్ షాపు నడిపే వ్యక్తి ఆ సంబంధించినటువంటి ఆ యొక్క వాళ్లకు డబ్బులు ఇవ్వాల్సిందే. ఇక్కడ ఆ వైన్ షాప్ కింద ఎన్ని బెల్ట్ షాపులు పెట్టుకుంటే ఆ వైన్ షాప్లకు అంత లాభం. ఎందుకంటే ఆ వైన్ షాప్లో ఉన్నటువంటి ఆ యొక్క ఏదైతే ఉందో లిక్కరు దాన్ని ఈ బెల్ట్ షాప్లలో పెట్టి వాళ్ళు అమ్మిస్తారు. వైన్ షాప్లలో మాత్రము కావాల్సిన బ్రాండ్ ఉండదు, బెల్ట్ షాప్లలో మాత్రం ఆ బ్రాండ్ ఉంటుంది. ఇక్కడ అధిక ధరలకు కొనాలే. ఇదంతా ఎక్సైజ్ శాఖ అధికారులు తెలుసు, కానీ వీళ్ళు పట్టించుకోరు. అయితే ఇక్కడ సీజ్ చేసినటువంటి మద్యాన్ని అమ్ముకునేంత దౌర్భాగ్య స్థితి దిగజారిందంటే వీళ్ళని ఏమన్నా అసలు వీళ్ళని ఏమన్నా. ఇప్పటికే ఇది వైరల్గా మారింది, అటు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ సీసీ ఫుటేజ్ కూడా మనం చూడవచ్చు. ఆటోలు తీసుకుపోతున్నటువంటి సీసీ ఫుటేజ్ కూడా మనం చూడవచ్చు. ఉన్నతాధికారులు కొద్దిగా జాగ్రత్తగా విచారణ చేపడితే ఇంటి దొంగలు దొరుకుతాయి. గతంలో కూడా ఇంకేమైనా చేసినా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇది మహబూబాబాద్ జిల్లా సంబంధించినటువంటి తొర్రూరులో జరిగినటువంటి ఘటన పైన ఉన్నతాధికారులు ఖచ్చితంగా విచారణ చేపడాలని అందరికీ కూడా కోరుతా ఉంది.